స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాక్షం బిలవార్చన మల్లెల అర్చన మహా మంగళహారతి మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో దర్శనం అయితే ప్రధానమంత్రి మోదీ చేశారు. తదుపరి నందీశ్వరి దర్శనం అయితే చేశారు. అర్చకుల చేత స్వామివారి తీవ్ర ప్రసాదాలను అర్చకులు ఇచ్చిన స్వామివారి తీర్థ ప్రసాదాలను ప్రధానమంత్రి మోదీ స్వీకరించారు. అనంతరం ఆయన సరస్వతి నది వైపు ఏదైతే ప్రసిద్ధి చెందిన మల్లిక గుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖరం దర్శనం చేసుకున్నారు. అయితే ఏదైతే దాదాపు 40 నిమిషాల నుంచి కూడా ప్రధానమంత్రి మోదీ ఈ పూజలన్నింటినీ కూడా చేశారు. శ్రీశైలంలో ప్రధానంగా నిర్వహించే రుద్రాభిషేకం కూడా ఆయన ప్రధానంగా నిర్వహించారు. దాదాపు 10 నిమిషాల పాటు ఏదైతే లోపల ఆలయ ప్రాంగణంలో ఆయన రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారికి బ్రహ్మరాంబాదేవికి ఇటు కుంకుమార్చన కూడా చేశారు. ఆలయం లోపల ఏదైతే ప్రధానంగా నిర్వహించే పూజలన్నింటినీ కూడా ప్రధానమంత్రి మోదీ చేత నిర్వహించారు. ప్రస్తుతం పూజలన్నీ పూర్తయి ఆయన ఆలయ ప్రాంగణం మొత్తం కూడా తిరుగుతున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెంట ఉన్నారు. స్థానికంగా ఉన్న నాయకులు కూడా స్థానికంగా ఉన్న దేవాలయ విశిష్టతని మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి మోదీకి వివరిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ కార్యక్రమం మొత్తం కూడా మరో 10 నిమిషాల్లో ముగిసిపోతుంది. అనంతరం ఆయన పక్కనే ఉన్న శివాజీ ఏదైతే ధ్యాన మందిరానికి వెళ్తారు. ధ్యాన మందిరం వద్ద ఆయన దాదాపు 40 నిమిషాలు గడుపుతారని చెప్తున్నారు. ధ్యాన మందిరంలో కూడా ఆయన 10 నిమిషాల పాటు ధ్యానంలో పాల్గొంటారు. అనంతరం ఆయన శ్రీశైలంలో పర్యటన ముగుస్తుంది. ఇక్కడి నుంచి కూడా నేరుగా బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడే దీనికి సంబంధించి ఏదైతే 10 నిమిషాల పాటు ఆయన రెస్ట్ తీసుకుంటారు. అనంతరం శ్రీశైలాన్ని భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పని ఇటు ఏపీ ప్రభుత్వం భావిస్తోందా. దీనికి సంబంధించి శ్రీశైలాన్ని ఎలా డెవలప్ చేయాలన్న కోణంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించింది. ఈ మొత్తం అంశాలన్నింటినీ కూడా ఇటు సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీకి పూర్తిగా వివరిస్తారు. 1650 కోట్లతోటి శ్రీశైలాన్ని డెవలప్ చేయాలని చెప్పని ఇప్పటికే ఈ ప్రణాళిక